స్వేచ్ఛ మాట అర్థమైతే తెలుస్తుంది. తెలుగు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. స్వ ప్లస్ ఇచ్ఛ గుణసంధి. స్వ అంటే ఆత్మ, నేను. స్వ అంటే సొంతం కదా. ఇచ్ఛ అంటే కోరిక. నువ్వు ఎందుకు బందీ అయ్యావంటే ఇచ్ఛ, కోరిక వల్ల. కోరికలు లేకపోతే నువ్వు హాయిగా ఉంటావు. అది మనకి నచ్చదుగా. కోరికలన్నీ ఉండాలి, కోరికలన్నీ తీరాలి. దానివల్ల ఎవరు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, మన కోరిక తీరాలి. దానికి శివుణ్ణి ఏం చేస్తే బాగుంటుంది? మారేడాకులా మావిడాకులా? ఇది చెప్పండి. నా కోరిక ధర్మమా కాదా ఇది ఎవరికి అవసరం లేదు. అసలు ఆ కోరిక తీరడం మంచిదా అది అవసరం లేదు, తీరాలంతే. దానికి శివుడికి ఏమి ఇవ్వాలి చెప్పండి? లంచం. ఎవడో చెబుతాడు పనికి మాలిన వాడు మన కోరిక దగ్గర లక్షపత్రి పూజ చేసి నీకు అన్నీ ఏమి రావు, గుడంతా పాడవుతుంది. ఆయనకి అది పెట్టి మంగళవారం ఇది పెట్టి తమలపాకు మీద తేనె రాసి తాటాకు మీద నూనె రాసి, జుట్టుకు మాత్రం నూనె రాయడవడం. తాటాకు మీద నూనె తమలపాకు మీద తేనె రాసి ఇంటి ముందు పెట్టేస్తారు. అక్కడ చేతపడి చేసేవాళ్ళని చస్తున్నాను చూడలేక. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని చస్తున్నాను. ముందు ఇవన్నీ పెడతాడు. మన మీద చేతపడి చేసాడేమో అని మనకు అనుమానం. ఉసిరికాయ మీద దీపం పెడతాడు, ఏదో చేస్తాడు అక్కడ.